ఆపరేషన్ కగా డెడ్లైన్ ముగిసిన తర్వాత కర్రగుట్టల స్వరూపమే మారిపోయిందా? అసలు ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఆదివాసీలు ఏమంటున్నారు? ఫారెస్ట్ ఉన్నతాధికారులు ఏం చెబుతున్నారు? ఒకప్పుడు మావోయిస్టులు ఏలినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు భద్రతా బలగాల అదుపులో ఉన్నాయి. అక్కడికి రోడ్లను విస్తరణ చేస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. డెడ్లైన్ ముగిసిన తర్వాత ఆదివాసీ పల్లెల్లో పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్రగుట్టల్లో ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అక్కడ ఆదివాసుల జీవన స్థితిగతులేంటి? ఓసారి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆపరేషన్ కగా డెడ్ లైన్ ముగిసిన తర్వాత కర్రెగుట్టలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. కర్రెగుట్టల్లో పోలీస్ అవుట్ పోస్టులకు శ్రీకారం చుడుతున్నారు. తొలి విడతగా తెలంగాణ సరిహద్దులోని ములుగు జిల్లా మురుమూరు నుంచి కర్రెగుట్టల్లోకి 29 కిలోమీటర్ల పాటు మట్టి రోడ్డు నిర్మిస్తున్నారు. కర్రగుట్టలకి రోడ్లు ఏ విధంగా విస్తరించారనేటువంటిది చూద్దాం. మనం భద్రతా బలగాలు లోపలికి వెళ్లి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకునేందుకు కర్రగుట్టలకు రోడ్లు ఏ విధంగా వేశారో మనం చూస్తున్నాం. ఇది తెలంగాణ సరిహద్దు వెంకటాపురం మండలం పామునూరు దగ్గర నుంచి కర్రగుట్టల్లోకి వెళ్లేటువంటి అటవీ మార్గము. మనం ఎత్తైన కొండల మీద ఉన్నాము. ఈ కొండల పైనుంచే మనకు ఈ విధంగా అడవులలో నుంచి రోడ్లు ఏ విధంగా ఏర్పాటు చేశారనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. మావోయిస్టు బలగాలను అంతమొందిస్తూ ఒక్కొక్కటిగా ప్రాంతాలను, వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలను స్వాధీనపరుచుకుంటూ ఈ విధంగా ఛత్తీస్గఢ్ కర్రగుట్టల వరకు కూడా పూర్తి స్థాయిలో రోడ్లు వేశారు. కర్రగుట్టల్లోని ఇటు చివరి ప్రాంతంలో ఉన్నాం, ములుగు జిల్లా వైపు ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ఈ విధంగా కర్రగుట్టల్లోకి రోడ్లు వేసి పక్కన ఉన్నటువంటి ఆదివాసీ గుడాల సహకారం తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి తరలించి వేస్తూ ఎప్పటికప్పుడు ఈ కర్రగుట్టలను స్వాధీనం చేసుకుంటూ మావోయిస్టులకు ఆయుపట్టుగా ఉన్నటువంటి అబూజ్మడ్ అటవీని అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి కర్రగుట్టల్లో షెల్టర్ జోన్లను అయితేనేమి స్వాధీనపరుచుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి దృశ్యాలకు కారణం ఈ రోడ్డే కర్రగుట్టల లోపలికి వెళ్లేందుకు కారణమైంది. దాదాపుగా ఈ రోడ్డు 29 కిలోమీటర్ల మేర ఈ రోడ్డును వేశారు. పూర్తి స్థాయిలో గ్రావెల్ వివిధ రకాలైనటువంటి గ్రావెల్ను తీసుకొచ్చి ఇక్కడ దొరికేటువంటి మట్టి అనువుగా ఉండకపోవడంతో గ్రావెల్ను తీసుకొచ్చి ఈ విధంగా 29 కిలోమీటర్ల మేర కర్రగుట్టల్లోకి రోడ్లు వేశారు. కర్రగుట్టల్లోకి రోడ్లు వేయడం ద్వారానే భద్రతా బలగాలు లోపలికి వెళ్ళి మావోయిస్టుల సామ్రాజ్యంలోకి వెళ్ళి వాళ్ళ కోటలను బద్దలు కొట్టడానికి కారణమయ్యాయి ఈ రోడ్లని మనం చెప్పుకోవచ్చు. ఒకవైపు రోడ్లు వేస్తూనే పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. పామునూరులో పోలీస్ అవుట్ పోస్టు నిర్మాణానికి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి భూమి పూజ చేశారు. మనం చూస్తున్నాం పామునూరు గుట్టల దగ్గర ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో ఇక్కడ కర్రగుట్టల ఎంట్రెన్స్ పాయింట్లో డీజీపీ శివధర్ రెడ్డి ఇక్కడ పోలీస్ అవుట్ పోస్ట్ను ప్రారంభించి ఇక్కడి నుంచి వాళ్ళ ఆపరేషన్స్ మొదలు పెట్టనున్నారు. ఎందుకంటే మరోసారి ఇప్పుడు మావోయిస్టు ఫ్రీ జోన్గా ఉందని పోలీసులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మరోసారి మావోయిస్టు లాంటి ఉద్యమాలు తలెత్తకుండా ఇక్కడనే ఆ ప్రాంతాలను, అప్పుడు దండకారణ్యంలో ఉన్నటువంటి ప్రాంతాలను బేస్ క్యాంపులుగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి బేస్ క్యాంపులు, పోలీస్ అవుట్ పోస్టులు చాలా పెద్ద మొత్తంలో ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్లో నెలకొల్పుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఈ ప్రాంతాలను పోలీసులు స్వాధీనపరుచుకుంటున్నటువంటి దృశ్యాలు ఇక్కడ అడుగడుగునా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఈ బేస్ క్యాంపు అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ అవుట్ పోస్ట్ చుట్టూ కూడా భద్రతా బలగాలు స్వాధీనపరుచుకొని దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. పోలీస్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు తెలంగాణ ఛత్తీస్గఢ్లోని కర్రగుట్టల ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఆపరేషన్ కగార్ విజయవంతం కావడానికి ఇక్కడే బీజం పడింది. కర్రగుట్టల్లోకి తెలంగాణ నుంచి ఎంట్రీ ఇచ్చే పామునూరు దగ్గర కేంద్ర బలగాలు తొలి సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు మావోయిస్టులకు క్యాంపులుగా ఉన్నటువంటి ప్రాంతాలే ఇప్పుడు భద్రతా బలగాలకు క్యాంపులుగా మారిపోయాయి. మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పామునూరు బేస్ క్యాంపులో ఉన్నాము. ఈ బేస్ క్యాంపులో నుంచే మావోయిస్టులను అంతమొందించినటువంటి దృశ్యాలు మనం చూసాం. కొంతకాలంగా ఆపరేషన్ కగార్ ఏదైతే ఉందో ఆపరేషన్ కగార్లో భాగంగా ఈ బేస్ క్యాంపులను ఏర్పాటు చేశారు.
కర్రెగుట్టల్లో ఇట్లాంటి బేస్ క్యాంపులు వందలాది బేస్ క్యాంపులను కేంద్ర బలగాలు ఏర్పాటు చేసుకొని ఆ మేరకు ఇక్కడి నుంచి మరోసారి మావోయిస్టుల లాంటి ఉద్యమకారులు కావచ్చు, మావోయిస్ట్ లాంటి వామపక్ష ఉద్యమకారులు మళ్ళీ మరోసారి పుట్టకుండా వాళ్ళ విస్తరణ జరగకుండా ఉండేందుకైతే బేస్ క్యాంపులు ఈ విధంగా రన్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఈ తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కనిపిస్తా ఉన్నాయి. భద్రతా బలగాలు ఆపరేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కర్రెగుట్టలు అంటే ఎత్తైన కొండలే కాదు, దట్టమైన కీంకారణ్యం. ఈ దండకారణ్యంలో ఎన్నెన్నో ప్రత్యేకతలున్నాయి. కర్రెగుట్టలను చూడొచ్చు ఏ మేర విస్తరించి ఉన్నాయో. తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో దాదాపుగా 160 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టుకొలతలో మొత్తం కూడా ఈ కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. మావోయిస్టులకు షెల్టర్ జోన్గా ఉన్నటువంటి ఈ కర్రెగుట్టల్లోని లోయలు అయితేనేమి, ఎత్తైన కొండలు అయితేనేమి మనం చూడవచ్చు. ఒకప్పుడు ఇక్కడికి రావాలంటేనే సామాన్యులు ఎవరు కూడా ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితి ఉండే. ఈ ప్రాంతాలను ఎవరు కూడా చూడలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర స్థాయి ఫారెస్ట్ అధికారులు కూడా ఈ ప్రాంతాల్లోకి రాలేనటువంటి పరిస్థితి ఉండే. అయితే ఎప్పుడైతే మావోయిస్టుల నుంచి భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకున్నాయో ఇప్పుడు మనం ఈ ప్రాంతాలను చూడగలుగుతున్నాం. ఈ మావోయిస్టుల నుంచి కర్రెగుట్టలను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం ప్రాంతంగా మార్చాలని ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ కర్రెగుట్టలను పర్యాటకులకు అనుగుణంగా ఇక్కడ వసతులు కల్పించి ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలనేటువంటి దృష్టితో ప్రభుత్వాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒక మావోయిస్టులకు కంచుకోటలుగా ఉన్నటువంటి కర్రెగుట్టలు త్వరలోనే ఇవి పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లబోతున్నాయనే దాంట్లో మాత్రం సందేహం లేదు. ఆపరేషన్ కగార్లో భాగంగా ఆదివాసీ గూడాలను భద్రతా బలగాలు ఖాళీ చేయించాయి. ఆదివాసీలు లేక ఇప్పుడు ఆ ప్రాంతం అంతా బోసిపోయిందని చెబుతున్నారు. ఆదివాసీ గూడాలన్నింటిని కూడా ఖాళీ చేయించారు. మనం ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని పామునూరు బేస్ క్యాంపుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక ఆదివాసీ గూడెం, ఇక్కడ ఆదివాసీ గూడెం ఉండే మనం చూస్తూ ఉన్నాం. ఇళ్ళు కూడా ఇళ్ళ ఆనవాళ్ళు కొన్ని మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు ఒక గూడెం ఉండే. ఆదివాసీలు ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చేటువంటి క్రమం లోపల తెలంగాణకు వలస వచ్చేటువంటి క్రమం లోపల ఎన్నో చోట్ల వాళ్ళు షెల్టర్ తీసుకొని గొత్తికోయలైతేనేమి ఇట్లాంటి ఆదివాసీ తెగల వాళ్ళు ఈ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి వాళ్ళు. ఒకప్పుడు ఇదంతా కూడా ఒక ఆదివాసీ గూడెంగా ఉన్నటువంటి ప్రాంతం. అయితే అట్లాంటి ఆదివాసీ గూడాలు అయితే మనకు ఈ కర్రెగుట్టలో ఇప్పుడు కనిపించడం లేదు. ఎందుకంటే చాలా చోట్ల ఈ భద్రతా బలగాలు ఆదివాసీ గూడాలను ఖాళీ చేయించినటువంటి దృశ్యాలే మనకు అడుగడుగునా కనిపిస్తా ఉన్నాయి. అయితే అక్కడక్కడ ఆదివాసీ గూడాలు ఏబిఎన్ కు తారసపడ్డాయి. ఛత్తీస్గఢ్ నుంచి 30 ఏళ్ల క్రితమే వలస వచ్చి ఇక్కడే నివాసం ఉంటున్నామని చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆధార్ కార్డు ఓటు లేదని వాపోతున్నారు. కొన్ని ఆదివాసీ గూడాలు మనకు తారసపడ్డాయి. ఇక్కడ కొంతమంది నివాసం ఉంటున్నారు. ఇక్కడే చాలా ఏళ్ల పాటు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు తెలుగు కూడా నేర్చుకున్నారు. ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి గొత్తికోయ ఆదివాసీ గూడాలు మనం చూడవచ్చు. అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అనేటువంటిది ఇక్కడ ఆదివాసీ మహిళలు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చిన్నపిల్లలకు చదువు గిట్ల ఎట్లమ్మా మరి చదువు? చిన్న పిల్లలకి చదువుకోవాలంటే ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. ఇక్కడ బడి లేదు. మీకు ఆధార్ కార్డు లేదు? లేదు. బడి లేదు? బడి లేదు. గవర్నమెంట్ ఇర్లే. ఇది ఛత్తీస్గఢ్ ఆదివాసీ మహిళల పరిస్థితి. ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి రాష్ట్రం నుంచి ఎన్నో ఏళ్ల క్రితమే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అక్కడ ఉన్నటువంటి పోలీసు భద్రతా బలగాల వేధింపుల దృష్ట్యా వీళ్ళు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితమే ఈ గూడాంకి వచ్చామని ఈ మహిళ తెలుగు నేర్చుకున్నటువంటి కొంచెం తెలుగులో ఆమె మాట్లాడగలుగుతుంది. అంటే మనం వీళ్ళ పరిస్థితి చూడవచ్చు. ఇక్కడ ఒక చిన్న గూడెము, 7 ఇళ్ళు మాత్రమే ఉండేటువంటి చిన్న గూడెము. ఇక్కడ వీళ్లకు ఆధార్ కార్డు లేదు, చిన్నారులకు బడి లేదు, వీళ్ళు తాగడానికి వాటర్ లేవు. కేవలం వాళ్ళు గుట్టల మీద ఉన్నటువంటి వాటర్ను తీసుకొచ్చి ఇక్కడ వండుకుంటూ ఇక్కడ చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ వారం పక్కనే ఉన్నటువంటి వెంకటాపూర్కు 25 కిలోమీటర్లు నడిచి వెళ్తూ ఇక్కడ జీవనం సాగిస్తూ ఉన్నారు. వీళ్ళకు ఏదైనా జబ్బు చేసినా కూడా వాళ్ళు నాటు వైద్యమే చేసుకుంటామని చెప్తున్నటువంటి పరిస్థితులు ఇటు తెలంగాణ